నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు వైసీపీ ప్రతి విద్యుత్ కేంద్రం వద్ద మండలాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ, జిల్లాల్లోనూ ప్రతి విద్యుత్ కేంద్రాల వద్ద విద్యుత్ పెంపుకు నిరసనగా, ధరల పెంపుకు నిరసనగా ఈ వచ్చిన 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారం వేసింది, కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అంటూ నిరసన కార్యక్రమం చేపట్టింది, ధర్నా కార్యక్రమం చేపట్టారు. మరి కూటమి ప్రభుత్వం ధరలు తగ్గిస్తామని, సంపద పెంచుతామని కదా వచ్చారు. ఎందుకు 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయల భారం వేయాల్సి వచ్చింది ప్రజల మీద? అందరికీ వస్తుంది కదా డౌట్. తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారు. శరత్ గారు మనతో. నమస్కారం శరత్ సోదరి గారు. శరత్ గారు, ఎందుకు 15,000 కోట్ల రూపాయలు 6 నెలలు తిరక్క ముందే ప్రజల మీద వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గోపి గారు, ముందుగా ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎందుకు పెంచాల్సి వచ్చింది అనే దాన్ని మీకు క్లియర్గా చెప్పే ముందు, అసలు ఈ తుగ్లక్ పాలన 2019 నుంచి 2024 వరకు వీళ్ళు చేసిన పాపాలేంటి, వారి ఏ విధంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈరోజు ఏపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ దుస్థితికి వచ్చింది అని అనేది మన ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దాము. ఎందుకు అని అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పీపీఏల ద్వారా ఆ సంస్థల నుంచి ఎలక్ట్రిసిటీ విద్యుత్తుని కొనుక్కోవటము, దాన్ని డిస్కమ్ల ద్వారా ప్రజలకి ఇవ్వటము, ఇవన్నీ జరిగినాయి. తగుదనమ్మా అని చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయనకి ఏం చేస్తున్నాడనేది తెలియకుండా, పరిపాలన చేత కాకుండా ఆ పీపీఏ అగ్రిమెంట్లన్నీ రద్దు చేసుకున్నాడు. పీపీఏ అగ్రిమెంట్లన్నీ రద్దు చేసుకున్న తర్వాత ఆ పీపీఏ సంస్థలకు చెందిన వారంతా కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డికి ముట్టికాయలు వేయటం జరిగింది. మీరు ఏ అగ్రిమెంట్లు అయితే క్యాన్సిల్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్లు మొత్తానికి వడ్డీతో సహా వెనక్కి చెల్లించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది కోర్టు. అప్పుడు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు తీర్పుల మేరకు 9,500 కోట్లు ఆ పీపీఏ సంస్థలకు చెల్లించారు. దీంతో భాగంగా హిందూజా అనే ఒక జగన్ బినామీ సంస్థ ఒకటి ఉంది. దానికి కరెంటు ఏది కొనుగోలు చేయకపోయినా కూడా 1,200 కోట్లు వారికి దారాదత్తంగా ఇచ్చారు. ఇకపోతే వీరు ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 2014 నుంచి 2019 వరకు మేము యూనిట్కి పెట్టిన మ్యాక్సిమం ప్రైస్ మేము కొనుగోలు చేయడానికి పెట్టింది ఏదన్నా ఉంది అంటే ₹4.70. అలాంటిది జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీలకు కావచ్చు, లేదా ఆ బినామీ కంపెనీలకు కావచ్చు, వారికి న్యాయం చేకూర్చడం కోసం, వాళ్ళ దగ్గర కమిషన్లు దండుకోవటం కోసం యూనిట్ని ₹7, ₹9, ₹12 ఆ విధంగా కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా గత 2 ఏళ్లలో చూస్తే 2022 నుంచి 2024 వరకు ఆ 2 వార్షిక సంవత్సరాల కింద మనం తీసుకొని ఆయన చేసిన నిర్వాహకం ఏంటి అని అంటే ఏపీఈఆర్సీకి దగ్గర 20,000 కోట్లు అప్పు పెట్టాడు. ఎట్లా, ఏ విధంగా అని అంటే విద్యుత్తు కొనుక్కొని 2022, 23 ఏపీఈఆర్సీ సజెస్ట్ చేసింది వచ్చేసరికి మీరు 35,000 చిల్లర కొనుక్కోండి యూనిట్లు అని అంటే ఇతను వచ్చేసరికి 42,000 యూనిట్లు ఆ సంవత్సరానికి కొన్నాడు. అంటే 7,700 యూనిట్లు అధికంగా తీసుకున్నట్టు. ఇంకొకటి వచ్చేసరికి 2023-24 సంవత్సరానికి గాను 37,000 చిల్లర యూనిట్లకు ప్రతిపాదన వస్తే ఇతను తీసుకుంది వచ్చేసరికి 49,200 యూనిట్లు. అంటే అక్కడ ఒక 12,200. వెరసి రెండు సంవత్సరాలు కలిపి 19,800 చిల్లర కోట్లు బకాయిలు ఉన్నాయి. అది కాకుండా ఓవరాల్ 5 సంవత్సరాలకి చూసుకుంటే ఈయన 35,000 కోట్లు దగ్గరగా బకాయిలు పెట్టాడు. ఈయన చేసిన అప్పు వచ్చేసరికి 49,000 కోట్లు అప్పు చేశాడు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ వ్యవస్థకి. దీంతో పాటుగా కొన్ని అడ్డగోలుగా వీళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు చేసిన కొన్ని దుశ్చర్యలు ఏంటి అని అంటే వీళ్ళు దిగిపోయే టయానికి అవసరం ఉన్నా లేకపోయినా దగ్గర 3,000 కోట్లకు సంబంధించి మీటర్లు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు అలా కొనిపెట్టారు. షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ పేరు మీద కడప అవినాష్ రెడ్డి చెప్పారు అని చెప్పేసి
2.5 కోట్లకు సంబంధించి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ 68 ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు. అదేవిధంగా ఇంకొంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన బంధుగణం కావచ్చు, ఎంపీలు కావచ్చు, వారి సిఫార్సు మీద కూడా ఎక్కడికి పడితే అక్కడ సబ్స్టేషన్లు నిర్మించుకుంటూ పోవటం కోసం వీటన్నిటికీ టెండర్లు పిలిచి అధికంగా కావాల్సిన క్వాంటిటీ కంటే ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, ఆ మీటర్లు కావచ్చు, ఇవన్నీ కొనుక్కొని డంప్ చేసి అట్లా పెట్టేశారు. దిగిపోయే టయానికి 3,000 కోట్లు అన్నెసెసరీగా అక్కడ డంప్ చేసి పెట్టడం. ఇక వీరు దిగిపోయే టయానికి అప్పటికే 9 సార్లు ఎలక్ట్రిక్ ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు వినియోగదారుల మీద 9 సార్లు పెట్టారు. సెప్టెంబరు, డిసెంబర్కి సంబంధించి 2023లో ఈ పర్చేజెస్ ఏవైతే జరిగినాయో వాటికి సంబంధించిన 20,000 కోట్లు అప్పుడు మార్చిలో ఎలక్షన్స్ ఉన్న దృష్ట్యా అప్పుడు పెంచితే ప్రజల్లో బాగా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వీలున్నంత రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎలక్షన్స్ ముందు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, నిత్యావసరాలు కానీ ఏమైనా తగ్గించడానికి చూస్తారు. అందులో భాగంగా ఈయన అప్పట్లో సివి నాగార్జున రెడ్డి గారని ఏపీఈఆర్సీకి చైర్మన్ ఉన్నారు. అతను జగన్కి వేరే విధేయుడు అనమాట. సో అతని ద్వారా అప్పుడు ఏఈ వినియోగదారుల మీద పడకుండా హోల్డ్ చేశారు, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంత భారం అది అంటే డిస్కమ్లకు కట్టాల్సింది 20,000 కోట్లు. ఓకే, 20,000 కోట్లు. అందులో అది హోల్డ్ చేసి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ సివి నాగార్జున రెడ్డి గారు కంటిన్యూ అవుతానే వచ్చారు. ఆగస్టు ఎండింగ్ తన రిటైర్మెంట్. ఆగస్ట్ ఎండింగ్లో ఆయన రిటైర్ అవ్వబోయే 2 రోజుల ముందు ఈ ఏపీఈఆర్సీకి ఇవన్నీ వినియోగదారుల దగ్గర నుంచి వసూలు చేయండి అని చెప్పి సైన్లు చేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆగస్టు నెలాఖరికి ఆయన చేసిన ఆ సంతకాలు ఏదైతే ఉందో వాటి దుష్పరిచాలే ఇప్పుడు ప్రజల మీద పడుతున్న భారం. ఈ 15,000 కోట్లు ఇదివరకు కొనుగోలు చేసింది జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఎలక్ట్రిసిటీ ఇప్పుడేం కొత్తగా ఏం కొనుక్కున్నదేం లేదు. మనం చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ఎంత అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి వాడాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. డిస్కమ్ల ద్వారా ఇన్ని వేల కోట్ల అప్పు, ఎందుకు అప్పు చేశాడో తెలీదు, ఏమేం కొనుగోలు చేశారు అనేది ఇంకా క్లియర్గా రావట్లేదు మనకు. అంటే 2023లో ప్రజల మీద వేయాల్సింది అప్పుడు ఆపి ఈయన పోతా వేయడం వల్ల ఇప్పుడు ప్రజల మీదకు 2023 డిసెంబర్కి సంబంధించిన కొనుగోలుకి చెందినవి 2024 ఫిబ్రవరిలో ప్రజల మీద వేయాల్సినవి హోల్డ్ అయ్యి ఆగస్టులో ఈయన రిలీజ్ చేయటం వల్ల సివి నాగార్జున రెడ్డి గారు ఇప్పుడు ప్రజల మీద అనవసరమైన భారం పడింది. మరి ఇప్పుడు వచ్చిన 6 నెలల్లోనే మీరు ప్రజల నుంచి ప్రజల్లో పెంచారు అనేటువంటి ముద్ర వేయించుకోవడం కన్నా మరి పెంచకుండా ఉండడం బెటర్ ఏమో కదా. ఎందుకు పెంచకుండా ఉండలేకపోయారు? రాష్ట్రం ఎంత అప్పుల ఊబిలో ఉంది అనేది మనం జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు శాసనసభ సమావేశాలలో క్లియర్గా వైట్ పేపర్లన్నీ రిలీజ్ చేశారు. దగ్గర ఆయన హయాంలోనే 7 లక్షల కోట్ల దాకా అప్పు ఉంది. ఇదివరకు ఒక 3 లక్షలు, మొత్తం కలిపి 10.7 అంటే 10,70,000 కోట్లు అప్పు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి చైర్మన్ దగ్గరికి ఏ శాఖకు పోయినా కూడా అన్ని ఖాళీ అకౌంట్లే కనిపిస్తున్నాయి, ఎక్కడ రూపాయి లేదు. ఫైబర్ నెట్ లో కూడా కార్పొరేషన్ లో కూడా అదే ఆదాయం వచ్చేది, కానీ అందులో కూడా అప్పులే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న 80 చిల్లర కార్పొరేషన్ లో కూడా ఏదన్నా ఆదాయం సంపాదించుకోగలిగిన కార్పొరేషన్ ఉందంటే ఫైబర్ నెట్. అలాంటి దాన్ని తీసుకెళ్లి అప్పులు ఊబిలో వేసేసి 1,260 కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లారు. వీళ్ళు ఏ విధంగా దోచిపెట్టారు నమ్ముకున్న వాళ్ళకి అనేది క్లియర్గా అర్థం అవుతుంది. ఈ డిస్కమ్ల వ్యవస్థ అనేది కాకుండా అంటే సార్ ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజలకి డైరెక్ట్గా తెలుస్తుంది మన మీద భారం పడుతుంది అనేది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ధర్నా చేయటం వల్ల నిజమేను ఈ కూటమి ప్రభుత్వం మన మీద భారం మోపింది అనుకునే అవకాశం ఉంటుంది కదా. ప్రజలు చాలా విజ్ఞతగా ఆలోచిస్తున్నారండి. మొన్న రైతులకు సంబంధించిన ఒక ధర్నా చేశారు, కనీసం ఎవరు వాళ్ళ మొహాన్ని చూసిన పాపాన్ని పోలేదు. ఇవాళ కూడా చూస్తే ధర్నా సెంటర్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. వీళ్ళు ఏదైనా వినతి పత్రాలు ఇచ్చినా ఎందుకు ఇస్తున్నారనేది అంతా బయటపడుతుంది. ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్గానే ఉంది, ఎవరి వల్ల చేశారు ఏంటి అని. గత 6 నెలల్లో లేదా 6.5 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏదన్నా పవర్ అగ్రిమెంట్కి సైన్అప్ చేసిందా? చేయలేదు కదా. చేయలేదు అని అంటే పాత వాళ్ళకి సంబంధించినయే ఇప్పుడు ఈరోజు భారం పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ విషయంలో మీకు ఇంకొకటి క్లారిఫై చేయాలనుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు
అధికారంలోకి వచ్చేటప్పుడే క్లియర్గా చెప్పారు ఉన్న విద్యుత్ భారాన్ని వీలున్నంత తగ్గిస్తాము అని. అందులో భాగంగా ఆల్రెడీ విండ్ పవర్ కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, ఈ డిస్కమ్ల పవర్ కావచ్చు, వీటన్నిటి మీద కూటమి ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది. మొత్తం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీ ప్రకారం కొద్దిగా పవర్ అంటే నేను అడగబోయే ప్రశ్న ఒకటి ఉంది ఇక్కడ. సరే, ఇప్పుడు ఈ 2 సార్లు పెంచింది ఈ 15,000 కోట్లు అంటే ఇది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీఆర్సీ చైర్మన్ చేసినటువంటి సిఫార్సుల మేరకు అయ్యింది అని చెప్పగలిగారు. మీరు ఉండబోయేటువంటి అధికారంలో ఇంకొక 4.5 ఏళ్ళు, ఈ 4.5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇక మీదట పెరగదు అని చెప్పగలరా? గోపి గారు, అదే నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, వీళ్ళందరూ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. దీని మీద మనం ఏ విధంగా వినియోగదారులకి భారం తగ్గించవచ్చు, నాట్ ఓన్లీ ఇన్ పవర్ సెక్టర్, అన్ని సెక్టర్స్లో కూడా ఏ విధంగా వారికి నిత్యావసరాల మీద కావచ్చు, కరెంటు మీద కావచ్చు, అన్నిటి మీద భారం తగ్గించవచ్చు అనే దాని మీద వర్క్ చేస్తున్నారు. అన్నీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడున్న దానికంటే బెటర్ రిజల్ట్స్ అనేది మనకి అతి తొందరలోనే అందరికీ కనిపిస్తాయి. రైట్ అండి, థ్యాంక్ యూ.